నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరం టూటౌన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మాలిన్ భాష అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. భార్య రాధా అలియాస్ బేగంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. రాబడిన సమాచారం ప్రకారం భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మాలిన్ భాష భార్యను తరచూ తాగి తిడుతూ కొడుతూ ఉండేవాడట. ఈ తరహా తగాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి మరోసారి గొడవ చెలరేగింది. ఈ క్రమంలో భార్య బంధువులు రామచంద్రతో పాటు మరికొందరు అక్కడికి చేరి మాలిన్ భాషపై దాడి చేసినట్లు సమాచారం. కుండీలు రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలానికి టూటౌన్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గొడవలు అయితే ఉన్నాయి. 4 రోజులు అయిందంట సార్, అమ్మాయి లేదంట. ఈ రోజు వాళ్ళ మరిది తమ్ముడు వచ్చేసేసి బామ్మడిదే గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేశారు సార్. మాలిన్ భాష 2 బామార్దులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామార్దులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్, రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకొని పూలకుండితో కొట్టేశారు సార్ తలపైన. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పొద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్. మాకు 4 సార్, 2 కూతుళ్ళు 2 బాబులు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన జీలిగమిల్లి నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిని ఎంతటి వారైనా సహించేది లేదని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. జీలిగమిల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఇటీవల కాలంలో కొంతమంది అక్రమదారులు తన పేరును ఉపయోగిస్తూ ఇసుక రవాణా వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందిందన్నారు. ఇలాంటి వారికి తగిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. తన పేరు చెబుతూ ఎవరైనా ఇసుకతో పాటు ఇతర అక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇసుక మాఫియాపై ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ చట్టాన్ని అతిక్రమిస్తే వారెవరైనా కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే ఈ అక్రమ రవాణా పూర్తిగా అరికట్టగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని, అలాగే రెవెన్యూ శాఖని, అలాగే మా నాయకుల కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడికి చాలా పటిష్టంగా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ రవాణా సంబంధించి ఇటు చింతలపూడి నుంచి ఇటు కొవ్వూరు నుంచి కొంతమంది వ్యక్తులు ద్వారాగా డైలీ ఒక 20-30 లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం మాకు అందింది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడైతే ఇలాంటి తప్పిదాలు జరగకోకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే దొరికినటువంటి వాహనాన్ని ఏదైతే ఉందో వెంటనే సీజ్ చేసి ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే కొంతమంది వ్యక్తులు మా పేరు వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సమాచారం కూడా అందింది. మేము ఇమీడియట్లీగా పోలీస్ శాఖ వారిని కూడా గ్రామ స్థాయిలో ఎవరైతే ఈ విధంగా మాయమాటలు చెప్పి మోసపూరితంగా మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసి ఎవరైనా సరే మా పేరు చెప్పి ఎక్కడన్నా ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ, లేకపోతే ఏదైతే భూములకు సంబంధించి తగాదా విషయంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు వాటిల్లో కానీ ఎక్కడైనా సరే మా పేరు కనుక ఎవరైనా సరే, మా నాయకులు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యులైనా సరే మేము ఎక్కడ కూడా సహించేది లేదని మరొకసారి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున ఎంతో పటిష్టంగా ఎంతో న్యాయబద్ధమైనటువంటి పాలన అందిస్తున్నాం. మా పేరు చెడగొట్టడానికి చాలామంది మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ
మా పేరు వాడుకుంటూ మమ్మల్ని బదనాం చేయడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా వారిపై కఠిన చర్య అయితే. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివీస్ ల్యాబొరేటరీస్ సౌజన్యంతో 4 కోట్ల CSR నిధులతో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు లాంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు. రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి తాము, తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే ఉన్నాను. రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశమైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఒక 5-6 చనిపోతే ఆ 2 రోజుల పాటు హడావిడి చేస్తారు ప్రజల నుంచి కూడా. రోడ్డు బాగాలేవు, అట్లెట్లయింది ఇట్లెట్లయింది అన్నది మాట్లాడతారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 2-3 సార్లు ఆ తర్వాత మర్చిపోతాం. అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ, సైబర్ క్రైమ్ అన్నది కానీ, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక 2-3 సంస్థలు, 2-3 డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు. ఇది ఒక సోషల్ సమస్య, సామాజిక సమస్యగా మారిపోయినాయి 2 కూడా. ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ 2 సమస్యల్ని. కానీ రోడ్ సేఫ్టీని ముఖ్యంగా, రోడ్ అనేది అందరూ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరూ కూడా, రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు. రోడ్డు లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు, రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు. కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు, కావాలని చేస్తుంది కావచ్చు, వేరే ఎదుటివాడికి వచ్చి ఎదుటివాడిని తప్పు వల్ల కావచ్చు, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా, ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే. బేసిక్ రోడ్ మేనర్స్ అంటారు, రోడ్ కర్టెసీస్ అంటారు, అవి మర్చిపోతాం అన్నమాట. రోడ్ పైన డ్రైవ్ చేసే వాళ్ళకి బేసిక్ కర్టెసీస్ ఉండాలి, బేసిక్ మేనర్స్ ఉండాలి. అది ఎంవీఆర్ పక్కన పెట్టండి, ఆ బేసిక్ మేనర్స్ లేకపోవడం వల్ల రైట్ ఆఫ్ వే అన్నది ఒకటి ఉంటుంది, ఎవరికి తెలియదు, ఇష్టం వచ్చినట్టు పోవడం. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. అది ఎట్లా కామన్ అయిపోయిందంటే అది కరెక్టే మన కాడికి వచ్చేసింది. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అన్నది మనకు ఒక తప్పుడు ఒక అభిప్రాయం ఏమొచ్చింది అంటే 4 లేన్స్ ఉన్నాయి కదా కాబట్టి ఎట్లించిన పోవచ్చు అని. 4 లేన్స్ ఉంటే ఇష్టం వచ్చినట్టు పోవడం అని కాదు అర్థం. నువ్వు స్లో పోతున్నావు అంటే లెఫ్ట్ సైడే ఉండాలి, స్పీడ్ పోతున్నావు అంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువురి మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ నిర్మల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన 55 అంశాలపై సభ్యులు చర్చించారు. పట్టణంలోని అనేక నిర్మాణ పనులను టీడీపీ కౌన్సిలర్ కుమారుడికి ఎలా ఇస్తారని వారు అధికారులను నిలదీశారు. కౌన్సిలర్ పసిపిరెడ్డి శేఖర్ బాబు కుమారుడు పేరు మీద మున్సిపల్ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధమని వైసీపీ కార్పొరేటర్లు చైర్మన్ అధికారులను నిలదీశారు. గతంలో అనేక పనుల్లో అవకతవకలు ఉన్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం వచ్చిన సింగిల్ టెండర్ని ఆమోదించరాదని, అయినా నిబంధనలకు విరుద్ధంగా అవలంబిస్తున్నారన్నారు. అధికార పార్టీ ఇటీవల వచ్చిన నోటీసులను మున్సిపల్ చైర్పర్సన్కు వైసీపీ కౌన్సిలర్లు అందజేశారు. మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగపరుస్తున్నారని, ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని వారన్నారు. పట్టణంలో ఉన్న 20 వార్డులకు సమానంగా ఖర్చు చేసి అభివృద్ధి చేయాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. అజెండాలోని 21 నుంచి 55 వరకు ఉన్న అంశాలను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని వారు డిమాండ్ చేశారు. పంచాలి అనేది మేము చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఈ సాధారణ నిధులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టడానికి అడ్డుకట్ట వేయాలి. రేపు రాబోయే కాలం విపత్తులకి ఈ సాధారణ నిధులే మనకి బలం కాబట్టి వాటిని జాగ్రత్తగా అమలు చేయాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని మనం విన్నవించుకోవడం కూడా జరిగింది. ఏంటంటే ఒక దీంట్లో అపశృతిగా లాంటిది ఏంటంటే ఇక్కడ ఒక కౌన్సిలరు కుమారుడు టెండర్లు వేసి దాన్ని ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ కుమారుడు ఆ కుటుంబంలో సంబంధించిన ఎవరైనా బ్లడ్ రిలేషన్ ఎవరైనా కానీ కాంట్రాక్టర్గా అయ్యి ఉండకూడదు. ఇదే మున్సిపాలిటీలో మళ్ళీ పక్క మున్సిపాలిటీలో చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఈ మున్సిపాలిటీలో వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కౌన్సిల్గా దీనిలో అతను చేయకూడదు. కానీ ఈ గారు దాన్ని ఎట్లా చేశాడో ఆయనకే తెలియాలి. దీని మీద కూడా మేము డీసెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ కౌన్సిలర్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. మరలా అంశాలు కూడా 21 అంశాల నుండి 55 అంశాల దాకా, ఈ అంశాల్లో దాదాపు ఎక్కువ భాగం ఆ కుమారుడికే, ఎవరో కౌన్సిలర్ 14వ వార్డు పసిరెడ్డి శేఖర్ బాబు గారి కుమారుడికే కట్టబెట్టడం జరిగింది. ఇది అవినీతి కాదా? అంతకుముందు టెండర్లు వేసిన వాళ్ళని క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త టెండర్లకి వాళ్ళకి ఇచ్చి ఆ కుమారుడికి ఇచ్చి ఇది అవినీతి కాదా? అవకతవకలు కాదా?
అప్పుడు లెస్ టెండర్ వేశారు, ఇప్పుడు లెస్ టెండరే. కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, టెక్నికల్ విషయం అంటున్నారు. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఇక్కడ అవినీతి చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని మేము డీసెంట్ నోటిచ్చి ఆపమని, రద్దుపరచమని, వర్క్నే రద్దుపరచమని మేము కోరాము. రీఎస్టిమేట్ వేయమని కోరుతున్నాం మేము. ఆ 21 to 55 మొత్తం రీఎస్టిమేట్ వేసి మొత్తం అందరికీ సమానంగా 20 వార్డులు సమానంగా వర్క్ పంచాలి. కొత్తగా టెండర్. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీ విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వందే మాతర గీతాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు. ఈ గీతం స్ఫూర్తితోనే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు వందే మాతర నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వందే మాతర గీతం 150 సంవత్సరాలు అవటం వల్ల భారతమాత యొక్క దాస శృంఖలాలని ఛేదించడానికి ఆ రోజు ఒక తారక మంత్రంలాగా ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముద్దు పెట్టి అందరూ కూడా ఆ రోజు నాటి త్యాగాలు వచ్చి మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి ఈ వందే మాతర గీతం స్టార్ట్ అయ్యి 150 సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను, దేశ స్ఫూర్తిని, అదేవిధంగా ఈ రోజు కూడా ఈ వందే మాతర గీతం అనే ఒక తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 1975లో బంకించంద్ర చటర్జీ ఈ వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రచించడం, అది దేశానికి అందించడం జరిగింది. ఆ వందే మాతర గీతం స్ఫూర్తితోనే మన స్వాతంత్ర సమరయోధులు దాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, మా పాఠశాలలో 377 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వారికి విద్యాబోధన చేసేందుకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. మా పాఠశాలలో విద్యాబోధన చక్కగా జరుగుతుందని, మధ్యాహ్న భోజన విషయానికి వస్తే ఏజెన్సీ వారు చక్కగా వండి పెడతారని, మెనూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారో ఈ మేరకు విద్యార్థులకు తప్పనిసరిగా వడ్డించడం జరుగుతుందని, సరిపడా భోజనం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా కలెక్టర్ మా పాఠశాలను సందర్శించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని, ఆ సూచనల మేరకు మేము మధ్యాహ్న భోజనం సిబ్బంది, ఏజెన్సీ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ప్రస్తుతానికి పంచాయతీ వాటర్ మాత్రమే తాగడం జరుగుతుందని, మినరల్ వాటర్ సదుపాయం లేదని, ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ డీఈఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. కలెక్టర్ స్పందించి RO వాటర్ ప్రొవైడ్ చేస్తామని మాట ఇచ్చారు. సివిల్ సప్లై వారు సరఫరా చేసిన బియ్యం వండి పెట్టడం జరుగుతుందని అన్నారు. విద్యార్థికి 150 గ్రాముల చొప్పున సప్లై చేసిన బియ్యం పక్కదోవ పడుతున్నాయని అన్నారు. ఈ విషయం ఏజెన్సీ వారికి సూచించడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ, రోజు మెనూ ప్రకారం రుచిగా వండి ఎంత కావాలంటే అంత వడ్డిస్తున్నారని, టీచింగ్ కూడా చాలా బాగుందని, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని వారు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంట్యాడ ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో 377 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారికి విద్యా బోధన చేయడానికి గాను సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టి విద్యా బోధన మా పాఠశాలలో చక్కగా జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే ఏజెన్సీ వారు చక్కగా వండి పెడతారు. మెనూ ఏదైతే మాకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారో ఆ ప్రాప్తికి తప్పనిసరిగా మెనూ ప్రకారంగానే ప్రతిరోజు విద్యార్థులకు భోజనం వడ్డించడం జరుగుతుంది. వారికి సరిపడా భోజనం కూడా అందించడం జరుగుతుంది. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ విజయనగరం వారు మా పాఠశాలను సందర్శించి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజనం విషయమై. ఆ సూచనల మేరకు మేము మా సిబ్బంది అందరం, ఏజెన్సీ వారు అందరికీ కొన్ని మార్పులు తెలియజేశారు. ఆ ప్రాప్తికి మేము ఆ మార్పులను చేసుకుని ఇంకా మెరుగుగా విద్యార్థులకు భోజనాన్ని అందించడం విషయంలోనూ, మిగిలిన సదుపాయాల విషయంలోనూ మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. విద్యార్థులు ప్రస్తుతానికి పంచాయతీ వాటర్ మాత్రమే తాగడం జరుగుతున్నది. వారికి మినరల్ వాటర్ సదుపాయం అయితే లేదు. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, డిఈఓ వారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ వారు స్పందించి సెక్షన్ మా స్కూల్లో కావాల్సిన ఫుడ్ పెడతారు. రోజు ఏం కావాలంటే మా స్కూల్లో మెనూ ఏముంటే రోజు ఎప్పుడు అదే పెడతారు. మాకు ఒక RO ప్లాంట్ లేదు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక RO ప్లాంట్ లేకపోవడం వల్ల మాకు నీళ్లు అందుబాటులో లేవు. మరియు RO ప్లాంట్ ఇస్తారని మరీ కోరుతున్నాం. My name is Sumant. I am studying 6th class. I am studying in JPH School in Gantiada. మా స్కూల్లో రోజు
కావలసినంత ఫుడ్ పెడతారు. రోజు మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని పెడతారు. మాకు రోజు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. My name is V. Varashri. I am studying 10th class in ZPHS Rancheda. మాకు రోజు మెనూ ప్రకారం ఫుడ్ పెడతారు. అలాగే ఫుడ్ ఎంత వైట్ బోర్డు కలిగిన వాహనాలను చట్టవిరుద్ధంగా కిరాయికి వినియోగిస్తున్న వైట్ బోర్డు వాహన యాజమాన్యాలపైన రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్వర్ బాషా డిమాండ్ చేశారు. కర్నూలులో సునైన ఆడిటోరియంలో ప్రజల సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డాక్టర్ సిరికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట డ్రైవర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్వర్ బాషా మాట్లాడుతూ వైట్ బోర్డు కలిగిన వాహనాలను అద్దెకు తిప్పే ట్రావెల్స్లను బంద్ చేసి వైట్ బోర్డు వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. వైట్ బోర్డు కలిగిన వాహనాలు చట్టవిరుద్ధంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ అనే సంస్థలు వైట్ బోర్డు వాహనాలను నడుపుతూ టాక్సీ డ్రైవర్ జీవనోపాధిపైన దెబ్బ కొడుతున్నారని తెలిపారు. రవాణా శాఖ అధికారులు వైట్ బోర్డు కలిగిన వాహనాలు అద్దె వాహనాలుగా చలామణి అవుతున్న వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి టాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలని రవాణా శాఖ అధికారులను కోరారు. వైట్ బోర్డు వాహనాల ద్వారా ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైట్ బోర్డు ఇల్లీగల్గా ట్యాక్సీలు దాదాపుగా 3000 బండ్లు తిరుగుతుంటాయి. మళ్ళీ అధికారులు నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? వేలకు వేలు జీతాలు తీసుకొని మీరు ఏసీ రూమ్లలో నిద్రపోతున్నారా? మళ్ళీ మా డ్రైవర్ల గురించి పట్టించుకోవాలి కదా. చౌరస్తా నందు, నంద్యాల చెక్ పోస్ట్ నందు, అలాగే అనంతపురం రోడ్ నందు ఎన్ని వైట్ బోర్డులో బండ్లు తిరుగుతున్నాయి. అలాగే ప్రతి ట్రావెల్స్ల దగ్గర, అడ్డాల దగ్గర వైట్ బోర్డు బండ్లు ఆగితే మీరు చూసి చూడనట్టు ఎందుకున్నారు? మాకు అర్థం కావడం లేదు. కనుక అధికారులకి ఈ వీడియో ముఖాంతరం తెలియజేయడం ఏమంటే, మా ట్యాక్సీ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని ఆదుకోండి. ఆదుకోలేకపోతే మాకు చావే శరణం. ఎందుకంటే మాకు కిరాయిలు లేవు, ఈమె కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం. కనుక మాకు న్యాయం చేయాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాం. మీరు గిన న్యాయం చేయకపోతే జనవరి కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో 1వ తారీఖు నుంచి మేమే అధికారం చేతిలో తీసుకొని అన్ని బండ్లు మేమే సీజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జరగరాంది జరిగితే పూర్తి బాధ్యత ఇది మీదే అని మేము తెలియజేస్తున్నాం. అలాగే కర్నూలులో ఉన్న ట్రావెల్స్ వాళ్ళకి, అలాగే ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా తెలియజేయడం ఏమంటే, మీరు పెద్ద స్థానంలో ఉన్నారు. మీ యూనియన్లో గిన వైట్ బోర్డులు ఉంటే వాళ్ళకి చెప్పండి ఎల్లో బోర్డు చేసుకోమని. మీరు కూడా చూసి చూడనట్టున్నారు. చూడండి, మీకు మాకి ఎటువంటి శత్రుత్వం లేదు. అనవసరంగా లేని గలాటలు అయితే గలాటలైనంటే ఆ గలాటలకి మేము కాదు బాధ్యులు మీరైతారని నేను తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కలెక్టర్ గారికి లెటర్ ఎంటర్ చేయడం జరిగింది. ఆర్టీఓ టీడీసీ గారికి లెటర్ ఎంటర్ చేయడం. ఇప్పుడు ఎస్పీ గారికి పోతున్నాం. తర్వాత ఎమ్మెల్యే, రూరల్ అర్బన్ ఎమ్మెల్యే ఇద్దరికి లెటర్ కూడా. మదికెర కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డిని, ఆమెకు మద్దతు తెలుపుతున్న కర్నూలు జీసీడీఓని సస్పెండ్ చేయాలని మదికెర కేజీబీవీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డాక్టర్ సిరికి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి జీసీడీఓపై ఫిర్యాదు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిని తమ పిల్లలపై కులవివక్ష చూపుతున్నారని, ఈ విషయాన్ని బయటకు తెలిపితే మెనూ ప్రకారం భోజనాలు సక్రమంగా పెట్టడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని పిల్లల కమిటీ చైర్మన్ ప్రశ్నిస్తే తమకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారన్నారు. పిల్లల కమిటీ చైర్మన్ ఎస్సీ కావటం వల్ల నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం జరుగుతుందని, వెంటనే కేజీబీవీ ప్రిన్సిపల్ను పాఠశాల నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. మదికెర కేజీబీవీ ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిపై పలుమార్లు కర్నూలు జీసీడీఓకి ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్లో మేడం మాకు చాలా టార్చర్ పెడుతున్నారు. ఎస్సీ క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఫుడ్ మెనూ ప్రకారం పెట్టడం లేదు. దాని గురించి మేము లెటర్స్ రాసినా కూడా పైనుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. జీసీటీఓ మేడం వచ్చి 5 రోజులు టైం అడిగినారు. టైం అడిగిన తర్వాత కూడా ఫోన్ చేసి అడిగినా కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకోవడం లేదు. నైట్ 12-1 వరకు మేల్కొని టీసీలో బ్యాడ్ అని రాసి పంపిస్తానని బెదిరిస్తున్నారు. ఒక కంప్లైంట్ వీడియోని పట్టుకొని ఆ రోజు నైట్ 1-2 వరకు అక్కడే పెట్టుకొని టార్చర్ చేసినారు సార్. మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తాను చూడండి, మీరు ఇట్లా చెప్పకపోతే అని అవన్నీ
టార్చర్ పెడుతుంది. గౌతమి కేజీబీవి మధ్యకేర జ్యోతి మేడం పెట్టి దూషించి మాట్లాడి బయటకు పంపించిన తర్వాత మేము పోయి సరే మేడం మీరు ఇట్లా చేస్తున్నారంటే ఏం పరిస్థితి అని చెప్పి మేము పోయి అడిగితే మాకు ఎలాంటి స్పందన లేకుండా మీరు బయట ఉండండి, మీరు లోపల అవుతారని చెప్పి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. అయితే పిల్లల్ని మళ్ళీ తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఏమని చేస్తుందంటే అక్కడ మెనూ ప్రకారం భోజనాలు పెట్టుకుండగా పిల్లలకి బాత్రూములకి పోకుండా తాళాలు వేస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల మేము అక్కడ పోయి ధర్నా చేయడం జరిగింది గత కొద్ది రోజుల క్రితము. చేసిన తర్వాత డిఓ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. డిఓ గారికి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకున్నప్పటికీ మళ్ళీ కూడా మేము ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ ధర్నా చేసినప్పటికీ అయితే ఇలాంటి మంచి పద్ధతులు కాదు అని చెప్పి మళ్ళీ ధర్నా చేసినప్పటికీ డీసీడీఓ మేడం వచ్చి మాకు 5 రోజుల లోపల మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమె పైన ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన మేము సస్పెండ్ చేస్తామా లేకుంటే ఏమనేది మేము కూడా 5 రోజుల తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పి ఇప్పటికీ 20 రోజులు అయిపోతుంది. అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేనందుకు పిల్లలకి ప్రిన్సిపల్ వచ్చేసి రోజు రాత్రిపూట 12-1 గంట దాకా పిలుచుకొని రూమ్లోన మీరు ఇంతకుముందు అయితే మీ పేరెంట్స్కి ఏదైతే చెప్పినారో మీరు ఏదైతే మీడియాకి ఇచ్చినారో ఆ విధంగా మీరు చెప్పకపోతే మీ పైన మీ మార్క్స్ మీ టీసీల పైన మీకు బ్యాడ్ అని చెప్పని రాసి మీరు పాస్ కాకుండా మిమ్మల్ని ఫెయిల్ చేపిస్తా, తర్వాత వచ్చేసి మీకు పిల్లలు కాకుండా చేస్తా అని చెప్పి పిల్లలపైన అపాండాలు వేసి పిల్లలపైన మీరు వీడియోస్ బ్లూ ఫిలిం వీడియోస్ చూస్తున్నారని చెప్పి పిల్లలపైన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మా కూతురు వస్తేనే ఏం జరిగిందమ్మా అంటే రాత్రి మమ్మల్ని 12-1 గంట దాకా నిలబెట్టి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతుంది మేడం అని చెప్పంటేనే మా అందరూ మా ఆందోళన గురి చెంది మళ్ళీ మా యొక్క పేరెంట్స్ అంటే మా భార్యలు కానీ లేకుంటే మా పేరెంట్స్ కానీ పిల్లల పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు పోయి మళ్ళీ అక్కడ నిలదీసి మేము చాలా భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ దీంట్లోన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు అధికారిగా వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది 2వ ఏఎన్ఎం విధులు నిర్వహిస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ క్రమబద్ధీకరణ చేయాలని 2వ ఏఎన్ఎం రాష్ట్ర అధ్యక్షురాలు రావీణా చౌదరి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు 2వ ఏఎన్ఎంలు తమ డిమాండ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలుగా 2వ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న తమకు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. నెలసరి జీతం బస్సు ఛార్జీలకే ఖర్చవుతుందని తెలిపారు. 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న తమను రేబ్యాక్ చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని తెలిపారు. తమ సమస్య ఏఎన్ఎంగా విధులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. మేము గత 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము సెకండ్ ఏఎన్ఎంగా. అలానే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మాకు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మమ్మల్ని సుదూర ప్రాంతాలకు దాదాపుగా 4 గంటల జర్నీ అవుతుంది. మమ్మల్ని 150 కిలోమీటర్లకు మమ్మల్ని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. కాలయాపన చేస్తూ 3 సంవత్సరాలు గడిచినా కూడా మమ్మల్ని రీబ్యాక్ చేయడం లేదు. అలానే మాకు ఎలాంటి అలవెన్సులు లేవు. ఒక రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు మేము సమాన పనికి సమాన పని చేస్తున్నాము. అయినా కూడా మాకు సమాన వేతనం ఇవ్వడం లేదు. 21,000 మాత్రమే వస్తుంది. ఈ 21,000 మాకు ఒక 21 డేస్కి మాత్రమే ఛార్జీలకు సరిపోతున్నాయి. ఇలా అయితే మేము మా ఫ్యామిలీలలో వదిలిపెట్టి మేము సుదూర ప్రాంతంలో పనిచేసిన మా మీద దయాదాక్షిణ్యం కూడా లేకుండా, ఎలాంటి పర్మిషన్లు లీవులు కూడా లేకుండా మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు ప్రభుత్వం వారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని కోరుతున్నాము. అలానే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి ఇప్పుడు డిఎస్సి వాళ్ళకైతే ఎలా ఇచ్చారో ఈ ప్రభుత్వము మా సెకండ్ అయినాము. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది ఉన్నాము. 1300 మందిని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈరోజు 10వ తేదీన ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ అయినంలో ధర్నాను మొదలుపెట్టాము. అలాగనే రాబోయే డిసెంబర్ నెలలో 8, 9 కూడా ధర్నా చేయబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మాకు చేతునిచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.